హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చికెన్ కర్రీ చేయబోతున్నాము. అన్డౌటెడ్లీ మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. చాలా సింపుల్గా, చాలా క్విక్గా మీరు చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎప్పుడు చేసినా కూడా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోకముందే మీరు చికెన్ యాడ్ చేయకండి. పచ్చివాసన పోవాలి, అప్పుడే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత చూడండి, ఇక్కడ మేము 1 కేజీ చికెన్ తీసుకున్నాము. చికెన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నాము. ఇక్కడ కొంచెం ఎల్లోగా ఎందుకు ఉంది అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి క్లీన్ చేసుకున్నాము. అలా క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అసలు వంట చేయడం రాని వాళ్ళు, ఇప్పుడిప్పుడే వంట చేస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా చికెన్ చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇలా చికెన్ కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక 2 టమాటోలు, 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము. ఈ ప్రాసెస్లో కానీ చికెన్ కర్రీ చేశారు అంటే మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది. గ్రేవీ ఎక్కువగా రావాలి అనుకునేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం పెరుగు వేసుకుంటున్నాము. ఇలా పెరుగు వేయడం వలన కొంచెం గ్రేవీ ఫామ్ అవుతుంది. ఇంకా మనం వేసిన మసాలాలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసి సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకుంటున్నాము. ఇక్కడ మేము ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేసాము. అసలు ఇది ఒక మ్యాజిక్ అని చెప్పాలండి. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఈ చికెన్ మసాలా వేయడం వలన మొత్తం కవర్ అయిపోయి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అరోమా కూడా మంచిగా ఉంటుంది. ఇంకా మీరు తినే టేస్ట్ని బట్టి కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ రెసిపీస్ కొంచెం కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చాలామంది చికెన్ని బాగా మగ్గించరు. దానివల్ల ఏంటంటే ఆ చికెన్ సాఫ్ట్నెస్ రాకుండా గట్టిగా ఉండి ఈ ఉప్పు, కారం, మసాలాలు కూడా వాటికి పట్టకుండా టేస్ట్ అంతా మిస్ అవుతుంది. పర్ఫెక్ట్గా మగ్గిస్తే ఈ మసాలాలన్నీ దానికి పట్టి చికెన్ సాఫ్ట్గా అయ్యి తినేటప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది. చికెన్ చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. మీరు తినేదాన్ని బట్టి, అంటే మీకు ఎక్కువ గ్రేవీ కావాలా, పులుసుగా కావాలా, దాన్ని బట్టి మీరు చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసి వేసుకోండి. మాకైతే గ్రేవీగా టేస్టీగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటున్నాము. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాము. కొత్తిమీర, పుదీనా బాగా వేసుకుంటే అసలు ఈ చికెన్ టేస్ట్ సూపర్ ఉంటుంది. మంచి అరోమా అయితే యాడ్ అయ్యి భలే ఉంటుంది. ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. ఈ ప్రాసెస్లో మీరు చికెన్ కర్రీ చేశారంటే వైట్ రైస్లోకైనా బిర్యానీ రైస్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికి మంచి కలర్ తోటి మంచి అరోమాటిక్గా అసలు ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా ప్రాసెస్లో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేశారంటే చాలా సింపుల్గా మీరు ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ ఒకేలా వస్తుంది. గారెలతో ఈ చికెన్ కర్రీని మ్యాచ్ చేసుకొని తిన్నారంటే అసలు టేస్ట్ అద్దరిపోతుంది అంతే. చాలా సింపుల్గా, టేస్టీగా, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మీరందరూ మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.